హాయ్ అండి, వెల్కమ్ టు ఎంఎస్ హోమ్ అండ్ కిచెన్. 20 చిన్న రసాల కాయలతో మామిడికాయ కారం సింపుల్గా ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. నేను తీసుకున్న కాయలు అయితే చాలా చిన్నగా ఉన్నాయండి. ముక్కలు కొడితే కేజీ డబ్బాతో 4 కేజీలు అయినాయి. దానికి తగ్గట్టుగా 4 కేజీల ముక్కలకి 1 కేజీ కారం, 1 కేజీకి కొంచెం తక్కువతో ఉప్పు వేసుకోవాలి. మెంతిపిండి 100 గ్రాములు, ఆవపిండి 100 గ్రాములు తీసుకోవాలి. ఎల్లిపాయలు వచ్చేసి 400 గ్రాములు తీసుకోవాలి. పసుపు వచ్చేసి ఒక చిన్న గంటతో 1 గంట తీసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత మనం ఎందులో అయితే మామిడికాయ కారం కలపాలనుకుంటున్నామో బకెట్ కానీ జాడీ కానీ అందులో అడుగు భాగంలో ఈ కొంచెం కలిపిన కారాన్ని వేసుకోవాలి. ఒక గిన్నెలో 2 కేజీల శనగ నూనె తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నూనెలో వేసిన మామిడికాయ ముక్కల్ని తీసి ఆ ముక్కలకి మనం కలుపుకున్న కారాన్ని పట్టించి మనం ఎందులో అయితే కారం పెట్టాలనుకుంటున్నామో దాంట్లో వేసేయాలి. నాలుగు కేజీల మామిడికాయ ముక్కలకి మాత్రమే ఈ కొలతలన్నీ సరిపోతాయి. వీడియోలో చూపించిన విధంగా మామిడికాయ ముక్కలన్నిటినీ నూనెలో వేసి కారంలో కలుపుకొని వేసుకోవాలి. మామిడికాయ ముక్కలన్నిటినీ ఇలా వేసిన తర్వాత మిగిలిన నూనెని మామిడికాయ కారంలో పోసుకోవాలి. మామిడికాయ కారం దేంట్లో అయితే పెడతామో ఆ డబ్బాకి మూత పెట్టేసి క్లాత్ చుట్టి పక్కన పెట్టుకోవాలి. 5 రోజుల తర్వాత మామిడికాయ కారాన్ని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం నూనె తగ్గింది, ఒక 1/2 కేజీ నూనె కలిపాను. మరొకసారి కలుపుకొని చిన్న చిన్న డబ్బాల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా ముక్క మెత్తబడకుండా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.